కూటమి ఏడాది పాలనలో మహిళల జీవితాలు తలకిందులైపోయన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలకు దశ లేకుండా పోయిందని మండిపడ్డారు. రోజు ఏదో చోట మహిళలపై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా అని ప్రశ్నించారు. విజయవాడలో కూటమి ఏడాది పాలనలో మహిళలకు వంచనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ చర్చా వేదికలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళ యొక్క గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా చిన్న చిన్న బెనిఫిట్స్ ఇతర ముఖ్యమంత్రులు ఉండగా మహిళలకు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కుటుంబంలో మన తండ్రి, మన భర్త, మన బిడ్డ ఒక మహిళని ఎంత గౌరవంగా చూస్తారో అంతకన్నా గౌరవంగా ప్రతి మహిళని తన ఇంటి ఆడబడుచుగా భావించి ఏ పథకం అందినా కూడా బయటకు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లా, ఇంటి గుమ్మం దగ్గరికే మనకి అందించి మహిళ గౌరవాన్ని పెంచారు. అలాగే ప్రతి మహిళకి కూడా మరి 50% స్థానాన్ని కల్పించి అన్ని స్థాయిల్లో నామినేటెడ్ పదవుల్లోనూ కూడా మహిళకి స్థానం కల్పించే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు రక్షణ వ్యవస్థ గురించి చెప్పుకోవాల్సి వస్తే దిశ యాప్ ద్వారా వివరాలన్నీ ఇంతకు ముందే చెప్పాం. SOS బటన్ నొక్కడం ద్వారా బయటికి వెళ్ళిన మహిళ రక్షణగా ఇంటికి రాగలదని కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఈ చర్చా వేదిక పెట్టుకున్న పరిస్థితి ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి మహిళలపై నేరాల్లో 2వ స్థానం దక్కింది. మనం ఏది మాట్లాడినా కూడా ఆధారాలతో రికార్డెడ్గా మాట్లాడుతున్నాం. అనాలోచితంగా ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడలేదు. వీటన్నిటిని మరి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అబద్ధ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. ఏ పని చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో అదే చేస్తుంది. ఇందాక భాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు కాబట్టి మనం పాదయాత్ర చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో నేను పెన్షన్ని 3000 చేస్తానని చెప్పిన తర్వాత పసుపు కుంకుమని చివరిలో 3000ని వాళ్ళు పెంచి ప్రతిదీ కాపీ చేయడం తప్పించి ఒక నాయకుడిగా ఒక ప్రజా సంక్షేమానికి ఏ పథకాలు ప్రవేశపెట్టాలని కానీ ఏమి చేయాలన్నా ఒక విజన్ లేని నాయకుడు అందరూ కూడా దూరదృష్టి ఉన్న నాయకుడిగా చెప్పుకోవడం మనం చాలా బాధపడాల్సిన విషయం. ఈరోజు మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేసి పథకాలని అంత దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పిన వ్యక్తి సంక్షేమాన్ని ఇచ్చి రాష్ట్రంలో ఎంతో కొంత అప్పు చేస్తే ఈరోజు ఏ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా 1,50,000 కోట్ల అప్పుని ఎందుకు చేశారని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే రోగం అనేది ముదిరిపోయిన తర్వాత వైద్యం ఉండదు. అంటే ఎంత అడ్వాన్స్డ్ కేర్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాటిని పూర్తిగా నయం చేయలేం. వాటిని ముందుగా కనుక్కోవడానికి ఈ క్యాంప్స్, సర్వేస్ ఇవన్నీ చేయడం, అంటే ప్రివెంటివ్ మెషర్స్ని అంత దూరదృష్టితో ఆలోచించి జగనన్న గారు ఈ క్యాంప్స్ కానీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. సో ఇటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినారు. కానీ ఇప్పుడు మనం చూడాలి, వైద్య రంగం మన జగనన్న పేదలకు అందుబాటులోకి తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని వాళ్ళ నుంచి దూరం చేసే విధంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జగనన్న పాలనలో జగనన్న మనసా వాచ 2 మాటలు వినిపించేది, విలువలు, విశ్వసనీయత. అవి 2 ఇప్పుడు కనుమేర చూపు మేరకు అనిపించట్లేదు. కానీ ఒక ధైర్యం ఏంటంటే ఆ విలువలు, విశ్వసనీయతనే జగనన్నని మరీ ముఖ్యమంత్రి చేసుకుంటుందని మనందరికి కూడా తెలుసు. ఈ 4 సంవత్సరాల కాలంలో విశాఖపట్నాన్ని స్టార్టింగ్ స్వచ్ఛ సర్వేక్షణలో 9th ర్యాంక్ ఉండేది నేను వెళ్ళేటప్పుడు. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణలో 4000 నగరాలు పోటీ పడితే దాంట్లో 4th ర్యాంక్, తర్వాత కూడా 4th ర్యాంక్ సాధించడం జరిగింది. అంటే అంత బాగా అభివృద్ధి చేసాము విశాఖపట్నాన్ని. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీసీ మహిళలని కూడా చూడకుండా మా కార్పొరేటర్స్కి ప్రలోభాలు పెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళ వైపుకు తిప్పుకొని నన్ను మొన్ననే దించేయడం జరిగింది. నేనైతే 4 సంవత్సరాల 2 నెలలు నేను ఈ 4 సంవత్సరాల ఈ 2 నెలల్లో నేను విశాఖపట్నానికి చాలా కృషి చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది.
ఈ 10 నెలల కాలానికే కూటమి ప్రభుత్వము వేరే మేయర్ని వాళ్ళకి అనుకూలమైన కూటమి సభ్యుల్లో ఒకరిని మేయర్గా పెట్టి ఒక బీసీ మహిళలను నన్ను దించేయడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను ఆకాశం అంత ఎత్తుకి ఎదిగే విధంగా, అంటే ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల్లో కూడా మహిళలకు అంత ప్రాధాన్యత ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం పాతాల్లో లోకానికి అణిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది.